తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అన్నారు సీఎం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల ఆలోచనలను స్వీకరిస్తామని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు గవర్నర్. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. సరిగ్గా 1:30 కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సదస్సు ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ కు ప్రపంచ దిగ్గజ సంస్థల ప్రతినిధులు అటెండ్ అయ్యారు. నిర్ణీత లక్ష్యాలను నిర్దేశించుకొని తెలంగాణ ముందుకెళ్తుందన్నారు గవర్నర్. అన్ని రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. As Bharat moves with determination towards becoming a $30 trillion economy by 2047, the future depends on the work done today. Telangana's expanding infrastructure, airports, renewable energy, transport networks and smart zoning is shaping a modern state aimed at reaching a $3 trillion goal. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని అన్నారు రేవంత్ రెడ్డి. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. 2047 నాటికి సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు స్వీకరిస్తున్నామన్న సీఎం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% ఉండాలన్నదే తమ ఆశయమన్నారు. India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. We want to become a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population, but contribute around 5% of national GDP. By 2047, I want to contribute 10% of Indian GDP. లక్ష్యం పెద్దదైనప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం మాకుందన్నారు సీఎం రేవంత్. అందరి సహకారంతో లక్ష్యాన్ని అందుకుంటామని చెప్పారు. ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 విభాగాలుగా విభజించామని, వాటిని సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని చెప్పారు. క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటామన్నారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని చెప్పారు. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. We wanted to replicate Guangdong model. ఎన్నికల కోసం విజన్ డాక్యుమెంట్ తయారు చేయలేదని, భావితరాల కోసం రోడ్ మ్యాప్ తయారు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని వర్గాల ప్రజల ఆలోచనలు తీసుకునే డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్ టాపులో ఉందన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో ఏఐ వర్సిటీ రాబోతుందని చెప్పారు. A vision not just for the next year or the next election cycle, but for 2047. This was not a document written in a closed room. It has been a participatory, bottom-up process shaped by consultations, by sectoral experts, by feedback from civil society, and it is a living, a dynamic document. This is a platform where innovation will meet infrastructure. This is a platform where our local talent will meet the global opportunities. As a strong pharma hub and also as a vaccine capital, showcasing Telangana's blueprint, this city will be the most advanced urban innovation ecosystem. And we will be building AI city, will be the Telangana AI's innovation hub. హైదరాబాద్ దేశానికి అతిపెద్ద ఆర్థిక కేంద్రం అన్నారు కిషన్ రెడ్డి. ఐటీ, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ టాప్ లో ఉందన్నారు. రాష్ట్రాల మధ్య హెల్దీ కాంపిటీషన్ ఉండాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. 2047 నాటికి భారత్ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర అతి పెద్దదిగా ఉండాలని ఆకాంక్షించారు. Such healthy competition raises standards, accelerates reforms and ensure
better outcomes for citizens. I strongly believe that the summit will be send a message to the world that Hyderabad and Telangana develop, then India will also see tremendous rise. అభివృద్ధి పెట్టుబడుల విషయంలో బెంగళూరుతో హైదరాబాద్ నగరం పోటీ పడుతుందన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రెండు మహానగరాలు ప్రపంచంతో పోటీ పడుతున్నాయని చెప్పారు. తర్వాతి తరానికి ఏం కావాలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు. Telangana government has crossed 2 years mark. On the 2 years mark of this government, Telangana government is moving ahead. I thought that Telangana is competing with Bangalore and Karnataka. I could see that Telangana is not competing with Bangalore. It is competing globally on an international market. I always tell one thing, joining together is the beginning. Thinking together is the progress. All of you working together will be the success. I hope this vision document of whatever you are planning for the next generation will take a very big beginning. 2 రోజుల సమ్మిట్లో 27 ప్రత్యేక సెషన్లలో టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి 15 ప్రధాన రంగాల్లో చర్చలు నిర్వహిస్తారు. రేపు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించనుంది. అతిపెద్ద డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తోంది.